అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 331 హీఈస్ మైన్. ఇక స్టోరీకి వెళ్తే హాస్నితో కలిసి ప్యాలెస్కి చేరుకున్న విరాట్ ఆమెను బాల్కనీలో కూర్చోబెట్టి గార్డెన్ల నుండి నడుచుకుంటూ బయటకు వెళ్తున్న లోలిత ఇంకా రక్షిత్లను చూపిస్తాడు. ఆ ఇద్దరి మధ్య ప్రేమ గుర్తించిన హాస్ని సంతోషంగా ఫీల్ అవుతూనే అదే సమయంలో తన కారణంగా లోలిత బాధపడిన బాధకు గిల్టీగా ఫీల్ అవుతుంది అనుకుంటుంది. కాసేపటి తర్వాత డైనింగ్ హాల్లోకి చేరుకున్న ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్న సమయంలో ల్యాండ్లైన్కి వచ్చిన కాల్ కారణంగా షాక్కి గురవుతుంది. మెయిట్ సరిత, దేవుడా, ఈ కావ్య మేడం ఇప్పుడెందుకు వచ్చారు? 3 ఏళ్లుగా సార్తో మాట్లాడారని ఆమె చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఆయన కనీసం ఆమె ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. ఈ మధ్యకాలంలో రావడం మానేస్తే వదిలేశారని బ్రతుకు జీవుడా అనిపించింది. మళ్ళీ సార్ ఇక్కడికి వచ్చినట్టు తెలిసిందనుకుంటా, అందుకే ఊడిపడ్డారు. పైగా లోపలికి పంపించమని గేట్ దగ్గర గోల చేస్తున్నారంట. పొరపాటున విరాట్ సార్ ఒక అబ్బాయిని తీసుకొచ్చారని తెలిసిందా? ఇప్పుడు ఆమె విషయం తెలిస్తే సార్ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని ఆలోచనలో పడింది. ఆమె ముఖంలో ఆందోళన గమనించిన సూరజ్ వెంటనే దగ్గరికి వచ్చి అందుకు గల కారణం అడిగాడు. కావ్య రాక గురించి తెలుసుకొని కంగారు పడ్డాడు. కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదని భావించి నెమ్మదిగా విరాట్ పక్కకు వెళ్ళి సంశయంగా నిలబడ్డాడు. అతని రాకను గమనించిన విరాట్ భోజనం చేస్తూనే, ఏమైంది సూరజ్, ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? నాతో ఏమైనా మాట్లాడాలా అని గంభీరంగా అడిగాడు. సార్, అది మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అని నెమ్మదిగా అతని చెవి దగ్గరికి వచ్చి అతనికి మాత్రమే వినిపించే విధంగా నెమ్మదిగా కావ్య వచ్చిన విషయం హడావిడిగా చెప్పాడు సూరజ్. తను గట్టిగా, ఆ మనిషిని ఇక్కడికి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు, నిర్దాక్షిణంగా బయటికి పంపేయండి, ఆమెకి ఇక్కడికి వచ్చే అర్హత లేదు అని స్పష్టంగా చెప్పాడు. ఓకే సార్, ఇప్పుడే వెళ్ళి ఆమెను పంపించి వస్తాను అని సూరజ్ బయటికి వెళ్ళడం, సైకాట్రిస్ట్ లోపలికి అడుగు పెట్టడం ఏకకాలంలో జరిగింది. గుడ్ ఈవినింగ్ మిస్టర్ విరాట్, మీరు సిటీలోకి వచ్చారని తెలిసి థెరపీ ఇవ్వడానికి వచ్చాను. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని హుందాగా అడిగాడు సైకాట్రిస్ట్. నో నీడ్ డాక్టర్, ఇక మీదట నాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరు రావాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు చాలా బాగున్నాను. మా మేనేజర్ మీ బిల్స్ సెటిల్ చేసేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని ముగించి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పాడు విరాట్. ఓ రియలీ గుడ్ న్యూస్ సార్, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే నాకు కాల్ చేయండి, మీకు ఏ సమయంలో అయినా అందుబాటులో ఉంటాను అని హుందాగా చెప్పి వెళ్ళిపోయాడు. విల్లాకు చేరుకున్న మహేంద్రవర్మ కార్ పార్క్ చేసి నేరుగా గదిలోకి వెళ్తుండగా అతనికి ఎదురొచ్చింది కావ్య. అప్పటికే ఆమె ముఖమంతా వాచిపోయి ఏడ్చిందని అనడానికి గుర్తుగా కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ఆమె స్థితి చూసి కంగారు పడిన మహేంద్రవర్మ దగ్గరికి వచ్చి, ఏమైంది కావ్య, ఏడవలసినంత అవసరం నీకేమొచ్చింది? నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త పట్టించుకోవాలి కదా అని మందలించాడు. అలా గడ్డి పెట్టరా, నా భర్తను చంపి నా పసుపు కుంకుమలు దూరం చేసి నా ఇంటిని అంధకారం చేసిన హంతకుడి ప్యాలెస్కి వెళ్ళి మాట్లాడని ప్రయత్నించింది. ఎప్పటిలాగే వాడు దీన్ని లోపలికి కూడా అడుగు పెట్టనివ్వకుండా చేశాడు. నువ్వేమో వాడు ఇల్లాలు కావాలని కోరుకుంటూనే ఉన్నావు. నీలో కొంచెం కూడా రోషం లేదు, పౌరుషం లేవా అని కోపంగా అడిగింది వసుమతి. నేను విరాట్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను అత్తయ్య, అందుకే ఇప్పటికీ అతనే కావాలని ఆశపడుతున్నాను. అతన్ని దక్కించుకోవడం కోసం కష్టాలు పడుతున్నాను. నా ప్రేమ నిజం కాబట్టే హాస్ని అడ్డు తొలగించాలని అనుకున్నాను. కానీ దానంతటా అదే చచ్చి బ్రతికిపోయింది. లేదంటే ఈ పాటికి నా చేతిలో ప్రాణాలు పోయేది. అప్పటికి ఇప్పటికీ చెప్పటికి విరాట్ నావాడే, నాకు మాత్రమే సొంతం. మరొకరు అక్కడ ఉండాలనడానికి వీల్లేదు. ఎవరైనా అతని దగ్గరికి వెళ్తే చంపేస్తాను అని ఉన్మాదిలాగా ఊగిపోతూ చెప్పింది కావ్య. ఆమె స్థితి చూసి భయపడిన మహేంద్ర, మామ్, పదే పదే అవే మాటలు మాట్లాడి కావ్యను రెచ్చగొడుతున్నావు. తన మైండ్ ఎలా తయారవుతుందో నీకు తెలియదా? మనం ఎన్ని కొంపలైనా కూల్చవచ్చు, కానీ మనం చేసిన తప్పుకు ఎవరు శిక్ష విధించకూడదు, అంతే కదా అని కోపంగా అడిగాడు. అక్కడ చచ్చిపోయింది మీ నాన్న మహేంద్ర, నీకు కొంచెం కూడా బాధ లేదా? తప్పు చేసిన విరాట్ స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉంటే మనమేమో అంతులేని బాధని భరిస్తున్నాం. నీకు తండ్రి మీద కాస్త కూడా ప్రేమ లేదు అని కోపంగా చెప్పింది వసుమతి. ఆ విషయం నాకు బాగానే గుర్తుంది మామ్, మీరు పని కట్టుకొని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వాళ్ళ విషయంలో నాన్న చేసిన దారుణాలన్నీ మర్చిపోయావా? నీ భర్తను చంపాడని విరాట్ మీద పగ పెంచుకున్నావు కదా, మరి నీ భర్త అతని తండ్రిని చంపాడు, భార్యను చంపాడు, పిల్లలు దూరం అవడానికి కారణమయ్యాడు. చాలాసార్లు అతని మీద కూడా అటాక్స్ చేసి చిత్రవధ చేశాడు. ఆఖరికి అతని కన్న తల్లిని కూడా తన అవసరం కోసం వాడుకొని హాస్నిని చిత్రహింసలు పెట్టాడు. మరి వీటన్నిటినీ ఏమంటారు? ఫలితం ఏదైనా ఫేస్ చేయాలి. అందుకే నేను నీలాగా అన్నిటికీ ఎమోషనల్ అవ్వను, సమయానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాను, ప్రతి క్షణం నా జాగ్రత్తల్లో ఉంటాను అని నర్మగర్భంగా చెప్పాడు మహేంద్రవర్మ.
నీలా ఉండటం నాకు చేత కాదు. ఈ రాక్షసికి కాస్త బుద్ధి చెప్పాలి. మీ ఇద్దరికి ఏమైనా జరిగితే తట్టుకోవడం నా వల్ల కాదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది వసుమతి. అక్కడ జరిగిన కాన్వర్జేషన్తో ఇద్దరు ఆలోచనలో మునిగి ఉండగా ఆమెను కదిపి, అసలు నీ ప్రాబ్లం ఏంటి కావ్య? వద్దని చెప్పినా అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు మహేంద్రవర్మ. నాకు విరాట్ కావాలి, అతను నాకు తప్ప మరెవరికి దక్కకూడదు అని పంతంగా చెప్పింది కావ్య. అదెప్పటికీ సాధ్యం కాదు. విరాట్ ఇప్పటికే హాస్ని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మధ్యలోనే పిల్లలు కూడా వచ్చారు. అలాంటప్పుడు నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆ విషయం దృష్టిలో పెట్టుకొని అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోకు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు మహేంద్ర. ఆ పిల్లలు హాస్నికి పుట్టినప్పటికీ వాళ్ళల్లో ప్రవహిస్తుంది విరాట్ రక్తమే. కాబట్టి వాళ్ళను సవితి తల్లిలాగా బాధలు పెట్టకుండా బాగానే చూసుకుంటాను. కానీ విరాట్ను మాత్రం దూరం చేసుకోలేను. అందుకే నేను నా ప్రయత్నాలు చేస్తున్నాను అని కావ్య వాదించింది. నీకు పిచ్చి పట్టింది, అందుకే ఎంత చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నావు. ఈ బిహేవియర్ వల్ల నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? పైగా విరాట్ ఒక అబ్బాయితో ఉంటున్నాడని తెలిసింది. ఇప్పుడేం చేస్తావు అని మహేంద్ర విసుక్కున్నాడు. అది అసంభవం. విరాట్కి ఆ అబ్బాయితో ఉండాల్సిన అవసరం ఏముంది? అంత లోన్లీగా ఫీల్ అవుతుంటే ఓదార్చడానికి నేనున్నాను కదా. నువ్వేదో కావాలని ఇప్పుడు సమాచారం చెప్తున్నట్లుంది. అసలు పిల్లలు వచ్చారా లేదా? ముందు ఆ విషయం చెప్పు అని ఆతృతగా అడిగింది. విరాట్ పిల్లల్ని తీసుకురాలేదు, కానీ హాస్ని పోలికలతో ఉన్న ఒక అబ్బాయిని తను తీసుకువచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు ప్యాలెస్లోనే ఉన్నారంట. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం, ఆపై నీ కర్మ అని తేల్చి చెప్పాడు మహేంద్రవర్మ. ఇలా జరగడానికి నేను ఒప్పుకోను. అతను ఒంటరిగా ఉన్నా పర్లేదు, కానీ అతని పక్కన మరొకరు ఉండటానికి వీల్లేదు. ఎప్పటికైనా అది నా స్థానం, నేను మాత్రమే ఉండాలి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కుప్పకూలిపోయింది. ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నా కావ్య? ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ప్లీజ్ కంట్రోల్ అని కావ్యను కన్సోల్ చేయడానికి ప్రయత్నించాడు మహేంద్రవర్మ. కాసేపటి తర్వాత విరాట్ అలాంటి వాడు కాదు, అతనికి అబ్బాయిల పిచ్చి కాదు అని ఏదో మాట్లాడుకుంటూ పరుగున గదిలోకి వెళ్ళిపోయింది. కానీ మహేంద్ర అబద్ధం చెప్పడని గుర్తుకు రావడంతో మరుసటి రోజు మళ్ళీ ప్యాలెస్కి వెళ్ళి ఆ విషయం నిర్ధారించుకోవాలనుకుంది. ఆమె వెళ్ళిన తర్వాత చాలాసేపు అక్కడే నిలబడి ఆలోచనలో మునిగిన మహేంద్ర కాసేపటికి తేరుకొని గదిలోకి వెళ్ళిపోయాడు. కాన్ఫరెన్స్ కాల్లో పిల్లల్ని చూసిన దగ్గర నుండి అతని మనసంతా కకావికలమైపోయింది. పదే పదే హాస్ని గుర్తుకొస్తూ ఉంటే ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసం ఎన్నోసార్లు ఆమె ఆఫీస్కి ఇంటికి వెళ్ళి బయట నుండే చూసేవాడు. ఆమె లేదని చెప్పడానికి గుర్తుగా మూసి ఉన్న ఆమె ఇంటి తలుపులు అతన్ని వెక్కిరించేవి. తన నిర్లక్ష్యం కారణంగా ఆమెను శాశ్వతంగా దూరం చేసుకున్నాడని అతనికి మింగుడు పడడం లేదు. అప్పట్లో కాస్త జాగ్రత్తగా ఉండుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని బాధపడని క్షణం లేదు. అసలు ఈ జన్మలో ఆమెను చూడగలనా అన్న బాధ అతని అనుక్షణం వెంటాడుతూనే ఉంది. రాత్రంతా నిద్ర కరువై నిషీధలోకి చూస్తూ బాల్కనీలో కూర్చున్నాడు. మరుసటి రోజు ఉదయం ప్యాలెస్కి చేరుకున్న కావ్యకు గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అడ్డు తగిలారు. సారీ మేడం, మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఆ విషయం తెలిసి కూడా మళ్ళీ ఎందుకు వచ్చారు? నిన్ననే మీకు స్పష్టంగా చెప్పాను కదా అని అసహనంగా అన్నాడు సెక్యూరిటీ. వాట్? నేనెవరో తెలిసే నువ్వు ఇలా మాట్లాడే సాహసం చేశావా? దీనికి నీకు పనిష్మెంట్ కూడా ఇవ్వగలను. ఇప్పుడే మీ బాస్కి కాల్ చేయమంటావా అని కోపంగా అడిగింది కావ్య. మేం బెదిరింపులకు బెదిరిపోయే వీక్ పర్సన్స్ కాదు మేడం. కేవలం విరాట్ సార్ ఆర్డర్స్ ఫాలో అవుతాం. హాస్ని మేడంకి మీరంటే ఇష్టం లేదు కాబట్టి మీరు ఎప్పటికీ ప్యాలెస్లో అడుగు పెట్టకూడదని ఆయన స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమైనా ఉంటే తర్వాత చూడండి, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని నిర్మోహమాటంగా చెప్పాడు సెక్యూరిటీ. చివరికి పని మనుషుల దగ్గర కూడా తనకి అవమానమే మిగులుతుందని కోపంతో ఊగిపోయిన కావ్య అందుకు కారణం హాస్ని అని అకారణంగా ఆమె మీద పగ పెంచుకుంది. కానీ కోపంతో పనులు జరగవని అర్థం చేసుకొని ముఖానికి నవ్వు పులుముకొని, సరే నన్ను లోపలికి పంపించొద్దు, కానీ నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పగలవా? నీ రుణం అస్సలు ఉంచుకోను అని ఆశ పెట్టే ప్రయత్నం చేసింది కావ్య. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా లొంగరు. ఇక్కడ ఉన్నది విరాట్ సార్ అంటే ప్రాణం పెట్టే వ్యక్తులు. ఆయన ఆజ్ఞ కాదని నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పరు. వచ్చిన పని అయిపోతే ఇక వెళ్ళొచ్చు అని నిర్మోహమాటంగా చెప్పిన సెక్యూరిటీ కఠినమైన మాటలకి అవమాన భారంతో వెనుదిరిగింది కావ్య. ఆ సమయంలో రోజ్ గార్డెన్లో ఉన్న మొక్కలను చూస్తూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంది హాస్ని. ఒకప్పుడు కలకల్లాడుతూ అందంగా ఉండే మొక్కలు జీవం కోల్పోయినట్లుండటం చూసి ఆమె మనసు బాధతో మూలిగింది. కాసేపు అక్కడే గడిపి కాస్త ముందుకు వెళ్ళిన ఆమెకు ఒకప్పుడు తాను ప్రత్యేకంగా కట్టిన ఉయ్యాల కనిపించింది. ఆ ప్రదేశంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. అదే ఉయ్యాల్లో స్వీట్ మెమరీస్తో పాటు అంతులేని బాధ కూడా గుర్తుకు రావడంతో ఎమోషనల్ అయింది. దాంతో ఆశగా ఉయ్యాలెక్కి ఊగటం మొదలుపెట్టిన వెంటనే వెనుక నుంచి వచ్చిన విరాట్ కూడా ఆమె పక్కనే సెటిల్ అయ్యాడు. అయ్యో విరాట్ గారు, మీరెందుకు ఎక్కారు
నేను బరువును హ్యాండిల్ చేయలేను, పడిపోతానేమో అని భయమేస్తోంది. ప్లీజ్ మీరు కిందకు దిగండి అని ఊగటం ఆపేసి గోల చేసింది. హలో మేడం, ఓవర్ యాక్షన్ చేయకు. ఒకప్పుడు మనం ఇద్దరం కలిసి చాలాసార్లు ఊగాం. ఈ ఉయ్యాల చాలా స్ట్రాంగ్, కాబట్టి నన్ను అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమెతో కలిసి ఊగటం మొదలుపెట్టాడు. అతని మాటలకి మూతి ముడిచి సీరియస్గా ముఖం పెట్టిన హాస్ని కాసేపటి తర్వాత తన పుట్టింటికి తీసుకెళ్లమని అడిగింది. అందుకు అంగీకరించిన విరాట్ ఆమెతో కలిసి బలరాం ఇంటికి బయలుదేరాడు. కాసేపటి తర్వాత బలరాం ఇంటి ముందు ఆగిన కారు నుండి దిగిన హాస్ని భర్తతో కలిసి చాలా సంవత్సరాల తర్వాత పుట్టింట్లో అడుగుపెట్టింది. ఇంట్లోకి ఎంటర్ అవ్వడం, చిన్నప్పటి నుండి తండ్రి చేతుల్లో తిన్న తిట్ల నుండి అతని ఆఖరి క్షణాల్లో గడిపిన సన్నివేశం వరకు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ఉంటే నవ్వు, బాధ ఏకకాలంలో ఆమె పెదాల మీద నిలిచాయి. కళ్ళ నుండి కన్నీరు ఆగనంటూ వర్షిస్తూ ఉంటే తుడుచుకోవడం కూడా మర్చిపోయి నేరుగా తండ్రి ఫోటో ముందు నిలబడి తదేకంగా చూస్తూ ఉండిపోయింది. నేను తిరిగి వచ్చేసాను నాన్న. ఇన్నేళ్ళు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసినందుకు నన్ను క్షమించండి. బ్రతికున్నంతకాలం మీరు నా కోసం చాలా ఆరాటపడ్డారు. కానీ మీరు చనిపోయాక నా స్వార్థం కోసం మీరు ఇచ్చిన ఆఫీస్ని కూడా గాలికి వదిలేసి వెళ్ళిపోయాను. మీ కష్టాన్ని, ఆశయాన్ని కూడా వదిలేశాను అని మనసులోనే దీనంగా వేడుకుంది. ఆమె బాధలో ఉన్న సమయంలో విరాట్ చొరవగా అతని ఫోటో ముందున్న దీపం వెలిగించడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. తన తండ్రి విషయంలో తనకంటే విరాట్ మరింత బాధ్యతగా ఉండటం ఆమెను అమితమైన సంతోషానికి గురిచేసింది. ఆ తండ్రి ఫోటో వైపు ఆనందంగా చూస్తూ, నేను మంచి కూతుర్ని కాలేకపోయినా మంచి అల్లుణ్ణి మాత్రం ఇచ్చాను. అందుకే నాకు లేని ఆలోచన ఆయనకు కలిగి దీపం వెలిగించారు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను నాన్న. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నీ ఫోటో ముందు దీపం వెలిగిస్తాను. మీరు ఎక్కడున్నా కూడా మీ మనవడు, మనవరాలికి మీ ఆశీస్సులు అందించండి అని దండం పెట్టుకుంది హాస్ని. ఆమె ఆలోచన అర్థమైనట్లు విరాట్ వెనక నుంచి వంగుతూ భుజం మీద చేవేసి, మావయ్య ఎక్కడున్నా చూస్తూనే ఉంటారు, డోంట్ వరీ అని అనునయంగా చెప్పాడు. ఆ మాటకి విరాట్ను గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయింది హాస్ని. కాసేపటికి తేరుకొని ఇల్లంతా తిరుగుతూ కిచెన్లోకి వెళ్ళిన హాస్ని అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న ఒక సర్వెంట్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎప్పటి నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నావు అని అడిగింది. నేను 3 ఏళ్లుగా పనిచేస్తున్నానండి. ప్రతిరోజు ఇల్లంతా అందంగా కనిపించేలా శుభ్రం చేయడం నా పని. అది క్రమం తప్పకుండా చేస్తాను, లేదంటే విరాట్ సార్ కోప్పడతారు అని మర్యాదగా చెప్పింది సర్వెంట్. అవునా, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండకపోయినా క్రమం తప్పకుండా దీపం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పింది హాస్ని. దానికి ఆమె ఇచ్చిన సమాధానం విని చలనం లేనట్లయిపోయింది. ఇంతకీ ఆమె ఏమని సమాధానం ఇచ్చింది? అందుకు హాస్ని రియాక్షన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.